వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్లో నోటిఫికేషన్, అప్లై ప్రాసెస్, అలాగే జనరల్ అవేర్నెస్ సంబంధించిన పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ కొత్త అయితే తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే చాలామంది అప్లై చేసింటారు, బట్ అప్లై చేయని వాళ్ళు మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వీడియో అయితే చూడండి. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 23 అక్టోబర్. ఇంకా కేవలం 3 డేస్ మాత్రమే ఉంది, కాబట్టి అప్లై చేసుకోవడానికి ఇంకా 3 డేస్ ఉంది. ఇందులో నాన్ టీచింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 500 అయితే ఫీజు ఉంటుంది. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ అప్లికేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ ఫీ 2000 ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీ 500 ఉంటుంది. టోటల్గా 2500 అయితే ఉంటుంది. ఇలా ప్రాసెసింగ్ ఫీ, అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ మాత్రమే ఉండదు, అది కూడా ఫీమేల్కి. ప్రిన్సిపల్ యొక్క పోస్టులు వచ్చేసి 225 అయితే ఉన్నాయి. పీజీటీకి 1460, టీజీటీకి 3962 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి 550 పోస్టులు ఉన్నాయి. హాస్టల్ వార్డెన్కి 635, అకౌంటెంట్కి 61, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 228 పోస్టులు ఉన్నాయి. అలాగే ల్యాబ్ అటెండెంట్కి 146 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా టోటల్ పోస్టులు వచ్చేసి 7267 పోస్టులు అయితే భర్తీ చేశారు. ఇందులో మీకు మళ్ళీ క్యాస్ట్ వైజ్గా అయితే పోస్టులు ఉంటాయి. ఫర్ సపోజ్ ప్రిన్సిపల్కి ఇందులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా పోస్టులు అయితే ఉంటాయి. అందులో కూడా మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ పోస్టులు అయితే ఉంటాయి. ఇంగ్లీష్కి 112 అయితే ఉన్నాయి, హిందీకి 81, మ్యాథ్స్కి 134, కెమిస్ట్రీ 169, ఫిజిక్స్ 198. సో ఇలా టోటల్గా 1460 పోస్టులు అయితే ఉన్నాయి పీజీటీకి. అలాగే టీజీటీ గ్రూప్ బీకి అయితే ఇందులో హిందీలో 424, ఇంగ్లీష్కి 395, మ్యాథ్స్కి 381, టోటల్గా 2550 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి టీజీటీలో తెలుగు మీడియంకి సంబంధించి 44 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత టీజీటీలో మళ్ళీ కేటగిరీ ఆఫ్ టీచర్స్ గ్రూప్ బిలో సబ్జెక్ట్లో ఇందులో మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ, మేల్, ఫీమేల్, లైబ్రరీకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 1189. ఇందులో మీకు పీఈటీ చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. పీఈటీ లైబ్రరీన్, మ్యూజిక్ సంబంధించి 314, ఆర్ట్కి సంబంధించి 279, పీఈటీ మేల్ 173, పీఈటీ ఫీమేల్ 299, లైబ్రరీన్ 124, టోటల్గా 1189 పోస్టులు ఉన్నాయి. ఇక నాన్ టీచింగ్ పోస్టులు అయితే హాస్టల్ వార్డెన్, మేల్, ఫీమేల్ స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఇలా టోటల్గా 1620 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఓన్లీ హాస్టల్ వార్డెన్ మేల్కి 346, హాస్టల్ వార్డెన్ ఫీమేల్కి 289, ఫీమేల్ స్టాఫ్ నర్స్కి 550, అకౌంటెంట్కి 61, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 228, ల్యాబ్ అటెండెంట్కి 146 పోస్టులు అయితే భర్తీ చేశారు. మళ్ళీ ఇందులో కూడా మీరు క్యాస్ట్ వైజ్ అయితే చెక్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ హాస్టల్ వార్డెన్ మేల్కి 346 పోస్టులు కదా, ఇందులో యుఆర్కి 143, ఈడబ్ల్యూఎస్కి 34, ఓబీసీకి 93, ఎస్సీకి 51, ఎస్టీకి 25 ఇలా అయితే ఉంటాయి. ఇక శాలరీ చూసినట్టయితే ప్రిన్సిపల్కి 80,000 నుంచి 2,10,000 వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే పీజీటీకి 50,000 నుంచి $150,000 వరకు అయితే వస్తాయి. ఏంటి 47,000 అనుకుంటారు కదా, మీకు హెచ్ఆర్ వేళ కలుపుకొని అలా వస్తాయి. తర్వాత టీజీటీకి దాదాపు 46,000, 45,000 వస్తాయి స్టార్టింగే. హైయెస్ట్గా 1,42,000 అయితే వస్తాయి. లైబ్రరీన్ కూడా సేమ్, లైబ్రరీన్ టీజీటీకి ఒకే శాలరీ అయితే వస్తుంది. తర్వాత పీఈటీ ఆర్ట్ ఉంటుంది కదా, వీరికి ఒక 37 దాకా అయితే వస్తుంది. హైయెస్ట్గా 1,12,000 దాకా అయితే వస్తుంది. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి స్టార్టింగ్ శాలరీ 30,000 వస్తుంది. హైయెస్ట్గా 92,000 వరకు అయితే వస్తుంది. హాస్టల్ వార్డెన్ మేల్, ఫీమేల్కి సేమ్ ఒకే వస్తుంది. స్టార్టింగే 30,000 వస్తుంది. హైయెస్ట్గా 92,000 వరకు అయితే మీకు ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇక అకౌంటెంట్ చూసినట్టయితే మీకు 36,000 దాకా వచ్చే అవకాశం ఉంది. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి, ల్యాబ్ అటెండెంట్కి స్టార్టింగ్ శాలరీ ఒక 20,000 దాకా అయితే వస్తుంది. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే ఇందులో మీకు టైర్ 1, టైర్ 2 అలాగే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. టైర్ 1 వచ్చేసి పూర్తిగా ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. టైర్ 2 కూడా అంతే, బబుల్ సిస్టమే. తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. తర్వాత చాయిస్ ఆఫ్ మీడియం క్వశ్చన్స్ అంటారు కదా, ఈ క్వశ్చన్ పేపర్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇది మీ ఇష్టం. ప్రిన్సిపల్కి టైర్ 1 సిలబస్ చూసినట్టయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి 2 అవర్స్ అయితే టైం ఉంటుంది. ఇందులో రీజనింగ్, తర్వాత జనరల్ అవేర్నెస్, అకాడమిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ గురించి అడుగుతారు. ఇక లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్, హిందీకి సంబంధించి. ఇలా టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 100 మార్క్స్కి. టైర్ 2లో 55 క్వశ్చన్స్ అయితే అడతారు 100 మార్క్స్కి. ఇందులో మీకు 3 అవర్స్ టైం అయితే ఉంటుంది. ఇక టైర్ 3లో మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి కూడా మీకు 40 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ పీజీటీ, ఇందులో టైర్ 1 సేమ్ అంతే, 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 100 మార్క్స్కి. ఇందులో పార్ట్ 6 మాత్రం 20 క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ దీనికి 20 మార్క్స్ అయితే ఉంటాయి. ఇది ఒక టోటల్ టైం వచ్చేసి
2 hours 30 minutes అయితే ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, టీచింగ్ యాప్టిట్యూడ్, డొమైన్ నాలెడ్జ్, స్టడీ బేస్డ్ క్వశ్చన్ వంటి సిలబస్ అయితే అడుగుతారు. తర్వాత మీకు లాంగ్వేజ్ కాంపిటెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది ఇంగ్లీష్కి, హిందీకి సంబంధించి. వన్స్ మీరు ఇది క్వాలిఫై అయ్యాక మీకు టైర్ 2 అయితే ఉంటుంది. టైర్ 1 క్వాలిఫై అయిన వరకే టైర్ 2. ఇందులో కూడా మీకు సేమ్ టు సేమ్ 55 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 100 మార్క్స్కి. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. ఇక దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. మళ్ళీ టీజీటీ చూద్దాం. ఇందులో కూడా మీకు సేమ్ టు సేమ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. తర్వాత మీకు లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ మీద 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 30 మార్క్స్కి. ఇందులో కూడా అంతే 2 hours 30 minutes అయితే ఉంటాయి. ఆ 2 hours పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు. పార్ట్ 6కి మీకు 30 minutes అయితే ఇస్తారు 30 క్వశ్చన్స్ కాబట్టి అంతే. ఇక మీ టైర్ 2 చూసినట్టయితే ఇందులో కూడా సేమ్ అలానే 55 క్వశ్చన్స్ అయితే అడతారు 100 మార్క్స్కి. ఇది కూడా అంతే, దీనికి కూడా ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. టైర్ 1 టైర్ 2 క్వాలిఫై అయితే మీకు జాబ్ వచ్చినట్టే. మెరిట్ లిస్ట్ ఆధారంగానే మీకు జాబ్ సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఇక హాస్టల్ వార్డెన్ చూద్దాం. ఇది మనకి యూస్ఫుల్, మేల్ అండ్ ఫీమేల్. ఇందులో కూడా టైర్ 1 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 100 మార్క్స్కి. టైం వచ్చేసి 2 hours అయితే ఉంటుంది డ్యూరేషన్. ఇందులో జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాంగ్వేజ్ కాంపిటెన్స్ కింద జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అలాగే రీజనల్ లాంగ్వేజెస్ కూడా అడుగుతాడు. ఇక టైర్ 2 సేమ్ 55 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. తర్వాత మీరు అకౌంటెంట్ చూసినట్టయితే ఇందులో కూడా అంతే 100 క్వశ్చన్ 100 మార్క్స్కి. 2 hours అయితే టైం ఉంటుంది. టైర్ 2 55 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 100 మార్క్స్కి. ఇది కూడా సేమ్ టైర్ 2. తర్వాత మీకు ఫీమేల్ స్టాఫ్ నర్స్ చూసినట్టయితే ఇది కూడా అంతే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 2 hours టైం ఉంటుంది. ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి టైర్ 1 టైర్ 2 టైర్ 3లో మీకు టైపింగ్ టెస్ట్ అయితే చేస్తారు. ఇది కంప్యూటర్ సంబంధించింది కాబట్టి. తర్వాత మీకు ల్యాబ్ అటెండెన్స్ చూసినట్టయితే ఇది కూడా అంతే 100 క్వశ్చన్ 100 మార్క్స్కి. టైర్ 2 55 క్వశ్చన్స్ 100 మార్క్స్కి. ఇంకా మీరు అప్లై చేయకపోతే లింక్ అయితే కామెంట్లో ఇచ్చాను, వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.